వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. పట్టణంలోని 7వ వార్డులో 2వ రోజు కొనసాగిన ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. బాల్య వివాహాలపై పాఠశాల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్ నాయక్ వెల్లడి. అభ్యుదయ పాఠశాల నందు న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు. నేడు పట్టణంలోని 7వ వార్డు శివాజీనగర్ లో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కౌన్సిలర్లు లత, డిష్ రామకృష్ణారెడ్డి, వసీం, భాను, ప్రకాష్, ప్రసాద్ బాబు, రాజేష్, చంద్రశేఖర్, రేణుక తదితరులు పాల్గొన్నారు. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ప్రజలకు ప్రభుత్వం నేరుగా అందించిన సంక్షేమ పథకాల పంపిణీపై ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామ సచివాలయాల వాలంటీర్ వ్యవస్థతో ప్రజల ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పెన్షన్ వస్తుందా? ఇల్లు పట్టా ఇస్తున్నారు, కట్టుకుంటావా? కట్టుకో భిన్న చూపించలేదు. और हनानी कहते हैं कहाँ जाना, हमें छोटे घर रखते हैं, हमारी आता नहीं। आरोग्य अच्छा था क्या? ऐसा हो गया तो पैसा कहाँ पट्टा दी तुमना? घर का पट्टा दिए, बन लेते हैं, शुरू करो। ఏదైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు 7వ వార్డు 2వ దినం జరగడం జరుగుతుంది. దాదాపు ఒక వార్డు 8 రోజుల నుంచి 10 రోజుల వరకు తిరగడం జరుగుతుంది. ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి మహిళకు, మా అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ కూడా పోయి మాట్లాడుతూ సమస్యలపైన పోరాడుతూ సమస్యలపైన ఏదైనా అధికారులు ఏదైతే గ్రామ సచివాలయం సిబ్బంది ఉందో, వాలంటీర్ సిబ్బంది ఉందో, ఏదైతే వాళ్ళ పనితీరు ఉందో వాళ్ళ పని ఎట్లా చేస్తున్నారని చెప్పి, అలాగే ప్రజలకు వాళ్ళు చేసిన పని సంతోషంగా ఉందని చెప్పి అందరు తిరుగుతూ ఎక్కడ కూడా దరిదాపులుంటే 90% వరకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రతి పథకం కూడా గవర్నమెంట్ నుంచి, జగనన్న తరఫు నుంచి అన్ని పథకాలు ప్రతి ప్రజలు జరుగుతున్నారని చెప్పి తెలియజేసి రాబోయే కాలంలో ఇంకా క్షుణ్ణంగా తిరుగుతూ అందరికీ ప్రజలు కూడా మంచి చేసి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. 7వ వార్డులో రామనగర్ సచివాలయ పరిధిలో 2వ రోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గౌరవ వార్డు కౌన్సిలర్స్, అలాగే మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. 2వ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో 3 క్లస్టర్స్కి సంబంధించి మరి మనం ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. దీనిలో కొన్ని విషయాలు గమనించినట్లయితే కొంతమందికి పెన్షన్స్ రావట్లేదు, అలాగే కొన్ని స్కీమ్స్ క్యాన్సిల్ అయినాయని చెప్పడం జరిగింది. అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి పారదర్శకంగా ఈ సంక్షేమ పథకాలు అనేవి అందించడం జరుగుతుంది. ఎక్కడైనా కరెంటు యూనిట్ 300 కంటే ఎక్కువ ఉన్నా కానీ, లేదా హౌస్ ఉండి ఎక్కువ 1000 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ సంక్షేమ పథకాలకి అనర్హులుగా గుర్తించబడతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ 2వ వార్డు, ఈ 2వ రోజు జరిగినటువంటి ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కొన్ని చోట్ల రోడ్లు, అలాగే డ్రైన్స్ కావాలని ప్రజలు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాలను అనుసరించి వాటికి వెంటనే
ఎస్టిమేషన్స్ రెడీ చేసి వాటికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. వార్డు ప్రజలకు విజ్ఞప్తి, మన వార్డులో రెండవ రోజు మన గౌరవనీయులు నవాజ్ అన్న గారు గడప గడప ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 5-6 క్లస్టర్లు పూర్తయినాయి. దీంట్లో కొంచెం అక్కడక్కడ డ్రైనేజెస్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్న అధికారులకు ఆదేశించి త్వరితగతిన పనులు పూర్తి చేయాల్సిందిగా అన్న ఆదేశించారు. అన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. బాల్య వివాహాలపై పాఠశాల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్ నాయక్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని అభ్యుదయ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ప్రవీణ్ కుమార్, గ్రామ జ్యోతి సంస్థ అధ్యక్షురాలు సుభద్ర, అభ్యుదయ పాఠశాల కరెస్పాండెంట్ ప్రసాద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్య వివాహాలు చేసుకోవడం జరిపించడం చట్టరీత్యా నేరమని వివరించారు. ముఖ్యంగా పిల్లలు బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. చదువుకొని మంచి వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు పొందాలని తెలిపారు. Thank you, sir. Thank you, madam. Now, my request is, and she likes our institute. ఎవరు ఎటువంటి ఆగాయిత్యాలు పిచ్చి పనులు చేయొద్దు. ఒక రోజు కాకపోతే 2 రోజులు చదివితే అదే వచ్చింది చదువు. And honorable judges Sri D. Venkateshwar Napalli. Thank you, sir. Thanks for coming. Sri I. Praveen Kumar Garu, second additional junior civil judge Madanapalli, to our school and blessing our children with valuable advice and instructions. We are very lucky and happy with your arrival. Thank you very much, sir. ప్రజలకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెనక ముందు ఆలోచించకుండా మీరు ధైర్యంగా ఉండాలి. ఏమన్నా ఉంటే డిస్కస్ చేసుకోవాలి. తల్లిదండ్రులతో లేదా టీచర్లతో మాట్లాడాలి. అలాంటి పిచ్చి పనులు ఏం చేయకూడదు. కష్టపడి చదువుకోండి. మంచి వాతావరణం, మంచి చదువులు చెప్పే టీచర్లు అందరూ ఉన్నారు మీకు. సెల్ ఫోన్లకి అలవాటు పడొద్దు. వాటిల్లో పిచ్చి పిచ్చి ఏం చూస్తా వాటికి బానిసలుగా మారొద్దు. సెల్ ఫోన్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సార్ చెప్పారు మీకు సైనిక్ స్కూల్ కూడా కోచింగ్ ఇస్తారంట. సైనిక్ స్కూల్ ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి వెళ్తే ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడ వాళ్ళే చూసుకుంటారని. అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వండి. అందరూ బాగా చదువుతారనే కోరుకుంటున్నాను. వివాహాలు నిర్మూలించడం కోసం మేము చట్టం చేశారు 2006లో. దానికి గుర్తు చేసుకుంటూ ఇకపై మన కళ్ళ ఎదుట ఎటువంటి బాల్య వివాహాలు జరగకుండా ఉండడానికి ఈరోజు గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు ఈరోజు. ఆ రోజు మీ స్కూల్లో ఈ మీటింగ్ పెట్టడానికి కారకులైన మీ కరెస్పాండెంట్ గారికి, మీ మేనేజ్మెంట్ వారికి మరొకసారి మా మండల లీగల్ సర్వీస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ పల్లె నుంచి వస్తున్నారా? ఇక్కడే లోకల్ ఉంటారా? జస్ట్ ఐ లర్న్డ్ త్రూ అవర్ కరెస్పాండెంట్ 6 జడ్జెస్ ఇక్కడ నుంచి 6 మంది జడ్జీలు అయ్యారంట మీ స్కూల్ నుంచి. అర్థమైందా? మీకు తెలుసా ఎవరికన్నా? అంటే అంత గొప్ప స్కూల్లో మీరు చదువుతున్నారు. నేను చదువుకున్నప్పుడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేవు. మేము 86, 87లో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, తెలుగు మీడియం. మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. మీకు చాలా అదృష్టవంతులు. పైగా చదివించే మంచి పేరెంట్స్ మీకున్నారు. చదువు చెప్పే మంచి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ మీకు. కాబట్టి మీరు ఇంకా కష్టపడి ఈసారి 6 మంది కాదు 60 మంది కూడా కావాలా జడ్జీలు.
ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు చూస్తూ ఉంటాం. పెళ్లి చేసుకోవాలంటే వయసు ఎంత ఉండాలా మీకు ఐడియా ఉంది అనుకున్నా? ఎంత అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే 18, అబౌవ్ 18, నాట్ బిలో. అబ్బాయి పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా పల్లెటూరులో అయితే వాళ్ళ జేజమ్మకో జేజనాకో హెల్త్ బాగాలని చెప్పి తొందర పెళ్లి చేసేయడము, బయటకు చెప్పకపోవడము. తద్వారా ఏం జరుగుతుంది? కరెక్ట్ వయసులో పెళ్లి చేయకపోతే అమ్మాయి శారీరకంగా చాలా ఇబ్బంది పడి పిల్లలు పుట్టిన తర్వాత కూడా తదుపరి జీవితం చాలా కష్టతరంగా సాగుతుంది. అవునా? కాబట్టి మీ ఎదురుగా కానీ మీకు తెలిసి కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఈ వయసు రాకముందే పెళ్లి చేసుకుంటుంటే మీరు భయపడి ఊకుండక్కర్లా. మాకు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. మీకు పోలీసు వాళ్ళు చెప్పే అవసరం కూడా లేదు. సింపుల్ మాకు కాల్ చేస్తే చాలు, మేము ఫోన్ నెంబర్ ఇస్తాం. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. ఫలానా మా ఊర్లో లేకుంటే మా వీధిలో అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండలేదు, పెళ్లి చేస్తున్నారని చెప్పి మాకు ఒక్క సమాచారం ఇస్తే చాలు. మీ పేరు కూడా బయట పెట్టకుండా ఆ పెళ్లిని ఆపేసి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ జీవితాన్ని సరిదిద్దే కార్యక్రమం చేస్తాం. అందుకే మా మండల లీగల్ సర్వీస్ సంస్థ ఇటువంటి రోజు మీటింగ్ కండక్ట్ చేస్తూ ప్రతి స్కూళ్ళకి ప్రతి గ్రామానికి వెళ్తూ ఉంటాం. అందులో భాగంగా మీ స్కూల్కి వచ్చాము. సేవా సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు, మండల న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు ఈ లీగల్ సర్వీసెస్ అనేటివి మనము చట్టాలపైన, హక్కులపైన, పథకాలపైన అవగాహన సదస్సులు అనేటివి నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుల్లో భాగంగా ఈ రోజు మన అభ్యుదయ స్కూల్లో మనం అడిగిన వెంటనే మనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ సార్ గారికి, అడిగిన వెంటనే ఇక్కడికి విచ్చేసి మనకు చట్టాలపైన అవగాహన కల్పిస్తున్న న్యాయమూర్తులు సార్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, బాల్య వివాహాలు పైన ఈ రోజు మనం అవగాహన సదస్సు అనేది ఇక్కడ నిర్వహించబోతున్నాము. ఏమంటే ఈ బాల్య వివాహాలు ఎందుకు అరికట్టాలా అంటే, మనం 18 ఏళ్ల లోపల ఉండే అమ్మాయిలకు 18 పైన వయసు అయి ఉండాలి, అబ్బాయిలైతే 21 వయసు అయి ఉండాలి. అంత లోపల మ్యారేజ్ చేసుకుంటే చట్టరీత్యా నేరం అనమాట. ఎందుకు అంటే వాళ్ళు చాలా చిన్న ఏజ్ అయి కలిగి ఉంటారు. వాళ్ళు మళ్ళీ అంటే ఒక సంసార బాధ్యతలను తీసుకుంటే వాళ్ళు మెంటల్ గా స్ట్రెస్ అయ్యి వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. వెంటనే అమ్మాయిలైతే గనక ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి అనేక వ్యాధులు వచ్చి, అంటే పిల్లలకి అనే శక్తి సామర్థ్యాలు వాళ్ళలో లేనందువలన వాళ్ళకు అనేక జబ్బులు రావడం, పిల్లలు అనీజీగా పుట్టడం వల్ల ఈ బాల్య వివాహాల నిరోధక చట్టము 2006లో ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చినా కూడా మ్యారేజెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేదాన్ని ఆపడానికి ఒక కమిటీ అనేది ఉన్నది. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ మేనేజర్, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, డిఎస్పీ గారు ఈ కమిటీ ఉన్నది. ఈ కమిటీ వాళ్ళు వచ్చి ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే గన ఆపే రైట్స్ వీళ్ళకున్నాయన్నమాట. మనము ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతా ఉంటే మనము 1098కి కాల్ చేయొచ్చు. మన చుట్టుపక్కల వాళ్ళు గాని, మన కాలేజీ వాళ్ళు గాని, మన స్కూల్ పక్కన వాళ్ళు గాని, వీళ్ళు ఎవరిదన్నా కూడా మనకు ఎవరికి మనము పెళ్లి ఆపాలంటే మనం ఏం చేయాలా అన్నప్పుడు 1098కి కాల్ చేయొచ్చు. లేదా ఉమెన్ కు అంటే ఒక మహిళకి ఏమైనా ఇబ్బంది కలిగితే గన 181కి కాల్ చేసినట్లయితే మనకు పోలీసు వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్ చేసి ఆ బాల్య వివాహాన్ని అనేది ఆపేస్తారనమాట. మదనపల్లి పట్టణంలోని సుందర్రాజ్ పెట్రోల్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసిన మనపురం ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో రీతి జ్యువెలర్స్ షోరూమ్ ను మదనపల్లి ఆర్డీఓ మురళితో కలిసి ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నమ్మకానికి, నాణ్యతకు పేరుగాంచిన మనపురం జ్యువెలరీ షోరూమ్ ను మదనపల్లిలో ప్రారంభించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న మదనపల్లిలో నాణ్యమైన బంగారు ఆభరణాలు అమ్మకానికి మనపురం జ్యువెలర్స్ వారి రీతి షోరూమ్ అనువుగా ఉంటుందని తెలిపారు. Very warm welcome from the team of Manappuram British Jewellery, Madanapalli. We are very, very honored to be here. Please, big round of applause from Group of Companies and Sri Ravi Nagaraja Garu, Krishna Garu. Please enjoy in here.
మదనపల్లి పట్టణంలో మనపురం చైర్మన్ నందకుమార్ గారికి, అలాగే గౌతమల్లి గారికి, మన ఆర్డీఓ గారికి, మనపురం స్టాఫ్ అందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. దినదిన అభివృద్ధి మదనపల్లి జరుగుతుంది వల్ల ముందు ఎక్కడ కూడా మదనపల్లి ప్రజలు బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పోయి షాపింగ్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు మదనపల్లి అభివృద్ధి జరుగుతుంది. అలాగే యువతకంతా ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ముందుకొచ్చే ప్రజలందరూ కూడా ఏదైతే మదనపల్లి అభివృద్ధి జరిగేదని, ఏదైతే ఇలాంటి జీవన్ షాప్, మనపురం జీవన్ షాప్ అనేక రకాల అభివృద్ధి చేసేదానికి మా వంతు ఎంతో కూడా సహకరిస్తూ ముందుకు తీసుకొని పోయి ఇలాంటి అభివృద్ధి జరిగితేనే సమాజానికి కూడా మంచి జరుగుతుంది. యువతకు కూడా ఉద్యోగాలు దొరికే అవసరం ఉంటుంది. కాబట్టి మేము ముఖ్యంగా నందకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామంటే ఆయన మదనపల్లికి వచ్చి ఈ మనపురం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలుసుకుంటూ ముఖ్యంగా వీళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దర్శకులు గౌరవ శాసనసభ్యులు నవాజ్ ప్రసాద్ సార్ చేతుల మీదుగా ఇక్కడ మనం ఈ సర్కిల్లో ఒక మంచి గోల్డ్ షాప్ ఎన్నో సంవత్సరాల నుంచి మంచి పేరున్న మరియు నాణ్యమైన నగలతో వీళ్ళు ఇక్కడ మంచి పెద్ద షాపు ఏర్పడడం జరిగింది. మణిపురం నగల షాపు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎందుకంటే నాణ్యమైన సరసమైన ధరలకు ఇక్కడ మనకు అందుబాటులో వచ్చినందుకు ఎక్కువగా యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం యువ ప్రధానిగా దేశ ప్రజల మనస్సును గెలుచుకున్న వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షంషీర్, నాగూర్ వల్లి, రెడ్డి సాహెబ్, ఇంతియాజ్, వేమయ్య, నజీర్, కాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం దేశ అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కుటుంబమని కొనియాడారు. కాగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఘాటుగా విమర్శించారు. ఆరో ప్రధానమంత్రిగా పనిచేసి దేశం కోసం తన ప్రాణాలు త్యాగాలు చేసి, త్యాగాలంటే ఆ రోజు స్వరాజ్యం కోసం ఏ విధంగా మనుషులు ముక్కలైపోయారో ఆ విధంగా దేశం కోసం తన ప్రాణాలు ఆ విధంగా బాంబు దాడికి ముక్కలై ఈరోజు నేను ఈ దేశ పౌరుడిని, దేశం కోసం నా ప్రాణాలు ఏ విధంగా కూడా నేను త్యాగం చేస్తాను, చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఒక నినాదం, ఒక సందేశం ఇచ్చిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. ఈరోజు ఆయనది 78వ బర్త్డే మనమందరూ పుట్టినరోజు మనమందరూ జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఈరోజు దేశం పరిస్థితి ఏముందంటే ఒకే ఒక కార్యక్రమంలో దేశం పోతున్నది, అది సేల్ ఇండియా. మనకు చాలా మందికి చాలా అది జోక్గా కనబడతా ఉంది. ఎందుకంటే మనలో ఒక పెద్ద చిచ్చు పెట్టారు వాళ్ళు వచ్చి ఈ దేశం కోసం దేశాన్ని ఏదో కాపాడుతూ ఉన్నారు. అది ఎవరిని కూడా బీజేపీ పార్టీ కాపాడదు. నితిన్ గడ్కరీ అటువంటి మనిషికి కోసేశారు.
లాల్ కృష్ణ అద్వానీ అటువంటి మంచికి కూడా జరిగింది. ఈ ఇద్దరు గుజరాతీలు వచ్చిందే వీళ్ళ ముందర ఎవరేం లెక్క లేదు. అర్థమైందా? వాళ్ళ పని ఒకటే, పని అయిపోతానే మనిషికి తీసుకువెళ్ళిపోయి చెత్త బుట్టలు వేయడమే. ఇదే వాళ్ళ పని. కాకపోతే ఈరోజు మన దేశ విలువలు మనం కాపాడాలా. భారతదేశం వంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు, అరుదుగా ఉంది. చాలా అన్యోన్యంగా అందరూ కలిసి బతుకుతున్నారు. దయచేసి మనమందరము ఒక మంచి భారతదేశ నిర్మాణం కోసం మనమందరం కంకణం కట్టుకోవాలా. మనం వీళ్ళ మాటల్లో పోతే దేశ విలువలు, దేశ సమగ్రత, ఈ దేశం ఉన్న ఐక్యత మొత్తం నాశనం అయిపోతుంది. సరే పోతే పోని వీళ్ళ దేశానికి ఏదైనా అభివృద్ధి చేశారా అంటే అది శూన్యం. దేశానికి మొత్తం అమ్మేశారు. ఇద్దరు గుజరాతీలు అమ్మేశారు. ఎవరెవరు ఇద్దరు గుజరాతీలు? దేశ ప్రధాని ఒక గుజరాతీ, అమిత్ షా ఒక గుజరాతీ. ఈ మొత్తం అసెట్లన్నీ ఎవరికి అమ్మారు? అదానీ ఒక గుజరాతీ, అంబానీ ఒక గుజరాతీ. 2014 రోజు నాటికి అదానీ బ్యాంక్ కరప్ట్ లో ఉన్నాడు. ఈరోజు అదే అదానీ వచ్చిందే భారతదేశానికి కాదు, ఏషియాకి, ప్రపంచానికి నల్ల కుబేరుడు. అంత ధనవంతుడు. దానికి మనం గ్రహించిన అవసరం ఉంది. అందుకోసం ఆయనకు భారతదేశ ప్రధాని పోయి ఆస్ట్రేలియాలో కోల్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చే కాంట్రాక్ట్ అంటే అదాని కూడా గవర్నమెంటే, అదానికి ఇవ్వండి అని చెప్పి మాట ఇచ్చిన మన దేశ ప్రధాని విలువలు ఏ విధంగా ఉన్నది చూడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితిలో ప్రజలు తెలుసుకుంటారు, సరైన సందర్భంలో బుద్ధి చెప్తారని చెప్పి సరైనంగా తెలియజేస్తూ టీడీపీ ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలకు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాము తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంలో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు దిగజారుడు తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపి వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ నడిపేటువంటి వ్యక్తి కావచ్చు, ఈరోజు జరుగుతూ ఉండేటువంటి పరిణామాలు ఒకసారి బేరీజ్ వేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ మధ్య మంత్రులు ఏం చేశారనేది మనం చూసాం. మంత్రులుగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క వీడియోస్ ఏ రకంగా బయట వచ్చాయో, ఏ రకమైనటువంటి మెసేజ్ ఒక రాష్ట్రానికి మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఇచ్చారనేది చూసాం. వాళ్ళు మంత్రులుగా కొనసాగుతూ ఉంటారు. పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కాబడిన వాళ్ళు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్లకు సంబంధించినటువంటి విషయాలు బహిర్గతమయ్యాయో భారతదేశ ప్రజలంతా కూడా చూశారు. ఈరోజు ఆ పార్టీ చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల పైన ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది, ఏ రకంగా వాళ్ళ తప్పులను కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడతాం. ఇంకొక పక్క ప్రభుత్వ యంత్రాంగం చేసేటువంటి కార్యక్రమాలు, ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటప్పుడు మీరు ఏం చేశారు, ఏం చేయలేదు, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని రాజకీయ కోణంలో విమర్శిస్తే మనం ఎంతసేపు ఉన్నా ప్రజల కోసం చేసేటువంటి పనుల పైన విమర్శిస్తే పర్లేదు. పూర్తిగా కూడా బెదిరించి భయపెట్టి ఎదురుదాడి చేసే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఎవరు మాట్లాడినా వాళ్ళని అడ్డం పెట్టుకుని బెదిరించడం, కేసులు పెట్టడం. ఈ రోజు అభివృద్ధి అని నేను చేశామని చెప్పుకునే పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న చాలా మంది పత్రికల్లో మాట్లాడినారు. ఏదో ఈయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ అన్ని కూడా విపరీతంగా వచ్చి పడిపోతా ఉన్నాయి,
విశాఖపట్నంలో అసలు ఎక్కడ జాగా కూడా లేదు. మొత్తం పరిశ్రమలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చి మొత్తం కూడా పరిశ్రమలు వచ్చేస్తా ఉన్నాయని మాట్లాడాను. నేను అడుగుతా ఉన్నా, మీరు వచ్చిన తర్వాత ఎక్కడెన్ని పరిశ్రమలు వచ్చాయి చెప్పాలి. ఎప్పుడు వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి కమిట్మెంట్ ఎప్పుడైంది, అయిన తర్వాత ఎప్పుడు పైప్ లైన్ లో పెట్టారు, ఎప్పుడు దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇచ్చారు, ఎప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉండే పరిశ్రమలు 3.5 సంవత్సరం అయింది. గతంలో మేము తెచ్చినవి, మేము ఇచ్చినటువంటి పైప్ లైన్ లో పెట్టినవి ఈ రోజు గ్రౌండింగ్ అవుతా ఉన్నాయి. ఆ రోజు మేము తెచ్చాం, అన్ని చేసాం, కన్స్ట్రక్షన్ అయి ప్రొడక్షన్ అయి బయటకు రావడానికి ఇన్ని రోజులు పట్టింది. ఈరోజు నేను టంకాయ కొట్టి నేను ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నానని చెప్పుకోవడం అనేది నిజంగా కూడా ఎవరి బిడ్డలకో పేరు పెట్టినట్టు ఉంటుంది. అంటే వీళ్ళకి ఒక అదృష్టం. చాలా మందికి మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. అట్లా అన్నీ కలిసి వచ్చి చేసి పెడితే ఇప్పుడు నడిచి వచ్చే బిడ్డ పుట్టినిచ్చి అవన్నీ నావే అని చెప్పుకునేటువంటి ప్రయత్నం తప్పించి దీంట్లో ఏముంది అని అడుగుతా ఉన్నాయి. ఇంతకంటే ఆలోచించాల్సిన పని లేదు, దీనికి ఇంతకంటే మాట్లాడాల్సినటువంటి అవసరమూ లేదు. వైజాగ్ లో ఉండే ఇండస్ట్రీస్ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ఆ ఇండస్ట్రీలు చెప్తారు. కర్ణాటకలో మొన్నగా పెద్ద ఇండస్ట్రియలిస్టు ఏ రకంగా ఈ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు ఈ రాష్ట్రం గురించి అనేది ఒకసారి దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ లేదా న్యూస్ తెప్పించుకొని చదివితే అర్థమవుతుంది. వీళ్ళకి పరిశ్రమలు, పెట్టుబడిదారులు ఈ రాష్ట్రాన్ని గురించి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారి గురించి ఏమనుకుంటున్నారనేది వాళ్ళని పిలిచి మాట్లాడితే అర్థమవుతుంది ఏ రకంగా మన గురించి అనుకుంటున్నారని. అది వదిలిపెట్టి ఈ రోజు ఏందో డబ్బా కొట్టుకొని మేము తెచ్చినాం, కియా నేను తెచ్చినా, హీరో మోటార్స్ నేను తెచ్చినా, లేదంటే ఈఎంసీ క్లస్టర్ అంతా కూడా నేను తెచ్చిన ఈఎంసీ క్లస్టరే ఉంది అని చెప్పుకునే ప్రయత్నం. కొప్పర్తి ఇండస్ట్రీస్ కూడా మేము తెచ్చినవే, దాంట్లో పెట్టిండేది ఈ రోజు కనీసం కడప జిల్లాలో దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి పరిస్థితిలే. కడపలో స్టీల్ ప్లాంట్ 3.5 సంవత్సరం అయింది ఆ రోజు వచ్చి. నాకు చాలా చిత్తశుద్ధి ఉంది, నేను మాట తప్పను, మడం తెప్పను, నేను టెంకాయ కొడితే అసలు మొత్తం 3 రోజులకు లేస్తుందని చెప్పినాం. 3.5 సంవత్సరం అయింది, ఏం లేసింది, కనీసం కాంపౌండ్ వాళ్ళు లేలే. ఈరోజు ఆ రకంగా ఆ ఇండస్ట్రీస్ ను చెప్పిన మాటలను దానిపైన చిత్తశుద్ధి లేకుండా ఈ రకంగా మాట్లాడి దానికి మళ్ళా అందరూ స్టేట్మెంట్లే. పూర్తిగా దానిపైన దృష్టి పెట్టి వాళ్ళకి చేసే కార్యక్రమాన్ని చేయండి. ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వండి. భావితరాల వరకు ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో, ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నారో, ఎవరైతే అధికారులుగా ప్రజలకు సేవ చేసే దాంట్లో బాధ్యత కలిగి ఉన్నారో, మీరు రాబోయే తరాలకు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇదే రకంగా మాట్లాడితే అది మీ విజ్ఞతకే వదిలిపెట్టాల్సి వస్తుందని నేను తెలియజేసుకుంటాను. వేరే స్టేట్ లో 6.5 రూపాయి యూనిట్, మన స్టేట్ లో 11.5 రూపాయి యూనిట్. ఒక యూనిట్ కు 5 రూపాయలు ఆడేపడేటప్పుడు ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా ధైర్యంగా ఆంధ్రాకి రాడు. వేరే స్టేట్లకు మన స్టేట్ కు ఒక యూనిట్ కు 5 రూపాయలు వ్యత్యాసం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయలు ఎక్కువ ఉంది. కాబట్టి ఏ ఇండస్ట్రియలిస్ట్ ధైర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వైపే చూడ్డు. 5 రూపాయలు సరే. ప్రభుత్వ భూములను పీఓబీ రిజిస్టర్లో ఎక్కించాలని ఎఫ్ఈఎస్ ప్రతినిధులు సుభద్ర, రాణిలు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం శేషప్ప తోటలోని ఎఫ్ఈఎస్ కార్యాలయంలో రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు పలుచోట్ల అన్యాక్రాంతమవుతున్నాయని, వీటి వలన పర్యావరణ సమతుల్యత కోల్పోతుందని, దీన్ని నివారించడానికి ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో ఎక్కించాలని నిర్ణయించారు. 30 ఏళ్లుగా ఎఫ్బీఎస్ సంస్థ పర్యావరణ సమతుల్యత పై ఇందులో భాగంగా ఉమ్మడి వనరుల కాపాడుకోవడంతో పాటు వాటిలో పచ్చదనం పెంచడం, భూగర్భ జలాలు పెంచడం, పశువులకు మేత పెంచడం తదితర ప్రజలకు ఉపయోగపడే అవకాశాలు కల్పిస్తామన్నారు. బాగున్నప్పుడు రాడు, ఉన్నప్పుడు అది కొంచెం మీరు పచ్చడి చెప్పేటప్పుడు నాకు ఆశపడుతుంది, మేడం కాకపోతే నాకు మారుగా నాకు చదువు నా ఊళ్ళో బిడ్డ నాటేస్తుంది. నువ్వు అయిపోయింది, ఏం వికెట్ లేదు, గణాలు గనీ లేకుండా పోతే
మీరే ఫెన్సింగ్ వాళ్ళు ఎదుర్కొస్తారు. ఈ ఆఫీసుల కరస్పాండెన్స్ పోవాలంటే వాడు ఎన్నిసార్లు చెప్పినా మనం తిరగాల్సిందే. ఆయన నెక్స్ట్ కలెక్టర్ పంపించారు, నేను పోతాను. ఇప్పుడు అన్నాడు చెప్పారు కలెక్టర్ నుంచి సత్త కొట్టించి ముంగరా చెత్త కొడితే కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, మామూలు చెత్త కొడితే నొప్పి ఉండదు. ఆ పాయింట్ చేసుకున్నాడు. రిమాండ్ ఇష్యూ చేశారన్నారు. ఆర్టీఓ గారు ఇచ్చారు. ఆయన ఎవరు చాలా మంచోడుగా ఉన్నాడు. ఆయన కొండగుట్ట రెవెన్యూ కోరంలో పైన ల్యాండ్ భూముల్ని ఎలా కాపాడుకోవాలి, వాటిని ప్రజల సంరక్షణకి ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎఫ్ఈఎస్ ఆధ్వర్యం మదనపల్లిలో ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీషియల్స్తో మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫ్ఈఎస్ గత 30 సంవత్సరాలుగా ఈ భూములన్నింటినీ కూడా ఏ గ్రామానికి చెందిన భూముల్ని ఆ గ్రామానికి తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఇవి పనిచేసే క్రమంలో చాలా కష్ట నష్టాలు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. సో మేము గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి వనరుల అభివృద్ధి సంఘాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్నాయి. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సాధక బాధలు ఏమున్నాయి, దాన్ని ఎలా మనం ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ చేశారు. సో దానికి సంబంధించిన అన్ని కూడా రిటైర్డ్ రెవెన్యూ అధికారులు మాకు ఒక ముఖ్యమైన విషయాలను చెప్తున్నారు. అలా ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు పడడం జరుగుతున్న విషయాలు కూడా చెప్తున్నారు. సో ఇది అండి ఈరోజు. Actually going ahead with a consultation is to understand how communities can get access to their common lands, and the process that we are actually discussing is how provisional order book, the prohibitory order book, how it can actually help in communities having the tenure, access and management rights over this common lands. So what is the process that is necessary? How do we see that communities get clear orders and rights for community for them to actually exercise their powers is something that we are trying to discuss and come up with. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. పట్టణంలోని 7వ వార్డులో 2వ రోజు కొనసాగిన ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. బాల్య వివాహాలపై పాఠశాల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్ నాయక్ వెల్లడి. అభ్యుదయ పాఠశాల నందు న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.